వదిలేస్తున్నా అండి. ఎందుకంటే నేను కూడా నిన్న మొన్న అంటే ఒక 6 నెలల కింద ఎమ్మెల్యేగా జరగడము, ఎమ్మెల్యే కావడము, ఈ ఎమ్మెల్యే అవడం మూలాన మరి ఏ పెద్దలకు కోపం వచ్చిందో తెలియదు, కానీ మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నేనైతే అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెద్దలు అంటే ఇప్పుడు మీ పైన డైరెక్ట్గా మైనంపల్లి హనుమంతరావు అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చెప్తారు? డైరెక్ట్గా మిమ్మల్ని వదలను అంటున్నారు. అదే వదలకపోవచ్చండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఒకటే వచ్చి చంపేస్తాము, కోర్టు ఇది చేస్తాము అనే భాష వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మీకు ఒకటి చెప్తా అండి, నేను ఈ యొక్క ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఫస్ట్ నా పేరు మీద ఏదైనా ఎఫ్ఐఆర్ అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చినాకనే ఎఫ్ఐఆర్ అయింది. ఇంతకుముందు మేము ఎక్కడ కూడా ఏ రకమైన కబ్జాలకు కానీ ఏ రకమైన ఇష్యూస్ కానీ ఎవరినైనా అబ్యూజ్ చేసిన విషయాలు కూడా మా పైన ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా కేసులు జరగలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ విధంగా జరుగుతున్నాయి. ఒకటి చెప్పాలా, మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారా మేము ఏదైతే ప్రాపర్టీ సంపాదించినామో మేము ప్రతి దానికి మేము ప్రాపర్టీ ఏ విధంగా కొన్నామో దానికి ఏ విధంగా ట్యాక్స్ కట్టినాం అనేది కూడా ప్రతి ఒక్కటి చూపిస్తాం. అదేవిధంగా మా మీద ఆరోపణలు చేస్తున్న పెద్ద మనుషులను నేను అడుగుతున్నాను, ఒక పబ్లిక్ డిబేట్ మీ ద్వారా ఆయనకు వచ్చిన ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, మీరు ఎవరైతే మా మీద అంటున్నారో ఆయనకున్న ఆస్తులు, ఆయన ఇల్లు ప్రాపర్టీలు ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, మాకే విధంగా వచ్చినాయి, మేము డాక్యుమెంట్స్తో సహా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళని కూడా రమ్మనండి, మా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా తీసుకొని వచ్చి ఒక మీ ఛానల్ మీడియా మిత్రుల సమక్షంలో ఒక డిబేట్ పెట్టుకుందాం. అంటే మీరు అనుకుంటున్నారా మీ ఫ్యామిలీ ప్రభుత్వం మారిన తర్వాత టార్గెట్ గురవుతా ఉందని? అసలు యాక్చువల్గా భద్రారెడ్డి పోటీలో ఉంటారని చెప్పేసి మల్లారెడ్డి అన్నారు, పోటీలో కూడా లేకుండా ఈసారి ఉన్నారు. సో తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత, అంతకుముందు గతంలో మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన పైన చేసిన వ్యాఖ్యలు కొంచెం ఛాలెంజ్లు ఇవి కారణాలు అనుకుంటున్నారా? ఇదే కక్షపూరితం? ఇప్పుడు రాజకీయంగా అనేక మంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారిని తిట్టడం జరిగింది, తొక్కేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తా అనే వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత మల్లారెడ్డి గారు రియాక్ట్ కావడం జరిగింది. రాజకీయంగా ఇవి మేము కామన్ అనుకుంటాం. దాన్ని పట్టుకొని ఇక్కడ పర్సనల్గా ఎజెండాగా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా మీద అయితే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మీరే చూస్తున్నారు. ఇంతకుముందు మేము ఎక్కడ కూడా ఏ రకమైన డిస్ప్యూట్స్ చేయలే, ఎవరి మీద మేము కేసులు పెట్టిన సందర్భం లేదు, మా మీద ఒకరు కేసులు పెట్టిన సందర్భం కూడా లేదు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ? ఇప్పుడు మీ పొజిషన్లో ఉందని మీరు చెప్తా ఉన్నారు, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఈ వివాదానికి మీరు ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా, మీరు చట్ట ప్రకారంగా మీరు ఏ చర్యలు తీసుకుంటారో చర్యలు చేపట్టండి. ఇట్లా రాత్రిల పూట వచ్చి కూలగొడుతున్నాము అని చెప్పేసి నా బిల్డింగ్ని, కాలేజ్ బిల్డింగ్ని కూడా కోర్టుకి పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే మాకు ఆర్డర్ వచ్చేదాకా కూడా మేము ఆగము అనే విధంగా ప్రవర్తిస్తుంటే ఇక మేము ఎవరికి ఏం చెప్పాలనో మాకైతే అర్థం అవ్వట్లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు? మేము రిజైన్ చేయాలనుకుంటున్నారా చెప్పండి, మేము అసలు రాజకీయంలో ఉండొద్దు అనుకుంటున్నారా చెప్పండి, మీకు ఏం కావాలో చెప్తే మేము ఆలోచిస్తాం కదా. మీరు ఇట్లా కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తే ఏ విధంగా ఒక డెమోక్రసీని కాపాడాల్సిన వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులు డెమోక్రసీని కాపాడాల్సింది పోయి ఈ విధంగా వ్యవహరిస్తే ఏ విధంగా సబబా అనేది నేనైతే. ఎందుకు అంతవరకు చివరి స్టేజ్ వరకు వెళ్ళారు? రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అంటున్నారు. ఎందుకంటే ఇంకా వేధింపులు ఎక్కువ అవుతా ఉన్నాయా? ఎట్లా ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? రాజీనామా చేస్తా అనట్లేదు, మీకు ఏం కావాలా? మేము రాజీనామా చేస్తేనే మీ కళ్ళు చల్లారుతాయా, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మీ కళ్ళు చల్లారుతాయా అనేది ప్రశ్నిస్తున్నా ఇక్కడ. అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండకూడదా అనేది చెప్పబోతున్నా ఇక్కడ. అంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రాపర్టీలో ఎవరైనా రాత్రి ప్రవేశించి సీసీ ఫుటేజ్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేస్తే కూడా ఎవరు కూడా, పోలీసు వాళ్ళు కూడా చూస్తూ మా మీదనే ఇక్కడ నుంచి మీరు మా సొంత ప్రాపర్టీల నుంచి ట్రెస్పాసర్స్ని ఏమనకుండా మా సొంత ప్రాపర్టీ నుంచే వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. మొత్తం 2 ఎకరాల 30 గుంటలు ఉందంటున్నారు మీ క్లైమ్? మాది 1 ఎకరా 27 గుంటలు, 82